ఔషధ మొక్కలపై అవగాహన గురించి అసలు వ్యాధులు లేని ఇల్లు లేదు, జబ్బు లేని మనిషి లేని ప్రతి దాంట్లో మనకు పరిష్కారం ఉంది. మన చుట్టుపక్కల ఉన్న అనేక మొక్కల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. గుండెను కాపాడడానికి ఒక అమృత వరప్రదాయం. నమస్తే అండి, నా పేరు సింహాచలం లక్ష్మణ స్వామి, ఆయుర్వేద పరంపర మూలికా వైద్య మహాసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మనము రంగప్రసాద్ గారి ఆర్గానిక్ ఫార్మింగ్ చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఔషధ మొక్కలపై అవగాహన గురించి ఇక్కడ ఒక భారీ ప్రదర్శన ఏర్పాటు చేశాము. ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఏదో ఒక జబ్బుతోని చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అసలు వ్యాధులు లేని ఇల్లు లేదు, జబ్బు లేని మనిషి లేని పరిస్థితిలో ఉన్నాము. ప్రస్తుత ప్రపంచం తినే తిండి కావచ్చు, ఫుడ్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, వాడే మందులు కావచ్చు, మానసిక ఒత్తిళ్ళు కావచ్చు, అనేక రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. మన దినచర్యలు కానీ, మనం వాడే ఫుడ్ కానీ, అనారోగ్యాలకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ ప్రతి జబ్బుకు ప్రకృతిలో పరిష్కారం ఉంది. ప్రతి దాంట్లో మనకు పరిష్కారం ఉంది. మన చుట్టుపక్కల ఉన్న అనేక మొక్కల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కానీ వాటిని శాస్త్రీయంగా వెలికితీసి ఎలా పనిచేస్తాయి, ఎవరికి పనిచేస్తాయి, ఎట్లా పనిచేస్తాయి, దాన్ని ఎలా వాడుకోవాలి, కనీసం పేర్లైనా తెలిసి ఉంటే భావితరాల వారికి ఈ అంతరించిపోతున్న అరుదైన ఔషధ మొక్కల్ని ప్రచారం చేయడం, వెలికి తీయడం, వాటిని పరిచయం చేయడం మనందరి బాధ్యత. ప్రకృతి రక్షణ కూడా దీంట్లో భాగంగా ఉంటుంది. జీవ వైవిధ్యాన్ని కాపాడినట్టు అవుతాము. ఇప్పటికే అనేక మొక్కలు అంతరించిపోయినాయి, వేలాది మొక్కలు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడున్న మొక్కల్ని కూడా మనము అందరికీ అందించాలనే క్రమంలో ప్రతి చోట ఇలాంటి మొక్కలు పెడతాం. ఈ మొక్కల్లో 105 మొక్కలు దీంట్లో ఉన్నాయి. ఇంకా మనం ఫీల్డ్లోకి కూడా వెళ్ళి చాలా మొక్కలు చూడవచ్చు. దాంట్లో ఎన్నో అద్భుతమైన మొక్కలు ఉన్నాయి. మనము ఎగ్జాంపుల్గా చూడాలంటే ఇక్కడ తెల్లమద్ది ఉంది. తెల్లమద్ది ఒక్కటి చాలా అండి, గుండెను కాపాడడానికి ఒక అమృత వరప్రదాయం. ఇది ఎక్కడంటే అక్కడ ఉంది, ఎవరికంటే వారికి తెలుసు, కానీ ఎలా వాడాలో తెలియదు. దాని బార్కు హృదయానికి చాలా బాగా పనిచేస్తుంది. హార్ట్ అటాకులు లాంటి జబ్బులు రాకుండా ఇలాంటి ఒక మొక్క పనిచేస్తుందంటే అతిశయోక్తి కాదు. నిజంగా ప్రకృతిలో ఇలాంటి మొక్కలు కొల్లలుగా ఉన్నాయి. తెలియాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ఔషధ మొక్కల గురించి తెలియాల్సిన అవసరం ఉంది. టెర్మినేలియా అర్జున అంటారు. ఈ అర్జున గురించి, అర్జున ఒక్క చెట్టు ఉంటే చాలు గుండె జబ్బుల సమస్యలే ఉండవు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన విషయాలు. ప్రపంచవ్యాప్తంగా అర్జున అనేక ఔషధాలలో వాడుతున్నారు. అంతేకాకుండా తెల్ల ములక రేర్ ప్లాంటు, ఇలాంటి మొక్కలు ఆస్తమా, అలర్జీకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇంటి చుట్టుపక్కలనే దొరుకుతాయి. తెల్ల ములక లేకున్నా నీలిరంగు పుష్పాల చెట్లు కూడా ఉంటాయి. వాటిని కూడా మనం కషాయం చేసుకొని తాగినట్టయితే ఆస్తమా, అలర్జీ తగ్గుతుంది. అట్లాంటి తెడ్లపాల, ఈ మొక్కనైతే దీని ఆకులతోని సోరియాసిస్ను తగ్గించుకున్న అనేక అనుభవాలు ఉన్నాయి మా దగ్గర. ఇలాంటి మొక్కలు చాలా చోట్ల ఉన్నాయి, కానీ మనకు చెట్టు తెలియదు, దాన్ని నిర్లక్ష్యం చేస్తాము. ఇట్లాంటి మొక్కలు మీకు ఎక్కడ కనిపించినా వాటిని పెంచండి. దయచేసి కొట్టివేయద్దు, కాపాడండి. భావితరాలకు పనికొస్తాయి. ఏదో ఒక రోజు వాటి విలువ తెలిసినప్పుడు కొట్టేసిన తర్వాత మనం బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ప్రతి మొక్కను కాపాడుకోవాలి. కన్నతల్లిలాగా మనల్ని కాపాడే మొక్కలు అవి. ప్రకృతి మనకు అడగకుండానే అన్ని ఇచ్చింది కాబట్టి వీటిని మనం రక్షించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఉమ్మెత్తను నిజంగా వాడకూడదు. వాడితే అది ప్రాణాంతకమై చాలామంది జీవితాలని హరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ సూక్ష్మ మోతాదులో తెలిసిన వాళ్ళు ఎక్స్టర్నల్గా వాడితే అద్భుతంగా పనిచేస్తుంది. దాని ఆకులు వేడి చేసి మోకాళ్ళపై వేసి కడితే చాలా అద్భుతంగా రిలీఫ్ ఉంటుంది. అట్లాంటివి తెలుసుకొని విషపూరిత మొక్కల్ని మనకు దూరంగా ఉండి తెలియని ప్రయోగాలు చేయకుండా నిష్ణాతులైన వైద్యులను అడిగి మాత్రమే ఇలాంటి చిట్కాలు ప్రయోగించుకోవడం చాలా మంచిది. ఇంకా ముందుకెళ్తే కుప్పింట, చాలామంది ఈ మధ్యన బాగా పాపులర్ అయిన మొక్క ఇది. కుప్పింట పుప్పి పంటి నొప్పికి, పక్షవాతానికి దీన్ని చాలా బాగా వాడతారు. పుప్పి పనితో చాలా బాధపడ్డ వాళ్ళు ఒక ఆకు నములితే, ఉప్పు పెట్టుకొని ఒక ఆకు నములితే చాలు, నిమిషాల్లో పుప్పి పంటి నొప్పి బాధ తీరుతుంది. ఇంటి పక్కనే అంత మంచి మొక్క ఉండి మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇలాంటివి వాడుకోండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా మీకు అనుభవంలోకి వస్తుంది. అది ప్రమాదకరమైన ఔషధాలు కాదు కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు. ఆ విధంగా పోతే జిల్లేడు ఆకులను వ్యవసాయంలో పంట పొలాల్లో వేసినట్టయితే ఎరువుగా పనిచేస్తుంది. ఎలాంటి క్రిమికీటకాలు లేకుండా కాపాడుతుంది. పొలానికి
నేలకు సారవంతం చేయడానికి కూడా చాలా పనికొస్తుంది. పల్లేరు అయితే అద్భుతంగా పనిచేస్తుంది, ఉష్ణతాపాన్ని తగ్గిస్తుంది, ఎండాకాలం వచ్చే అనేకమైన డిహైడ్రేషన్ ప్రాబ్లానికి కూడా చాలా పనిచేస్తుంది, సంతానం లేమి మీద కూడా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్న వారికి అది చాలా ఎక్సలెంట్ మొక్క. ఇది కూడా ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. ఇది కనిపించినప్పుడు తీసుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు వాడుకుంటే డాక్టర్తో మనకు పని ఉండదు. ఇది చాలా రీనల్ ప్రాబ్లం మీద కూడా చాలా పనిచేస్తుంది. ఇంకా మీకు తగిరిస, దీన్ని కూడా ఇక్కడ కూడా మేము ప్రతి దానికి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా పెట్టాము. ఇక బొల్లిలో తగిరిస, బొల్లి గింజలతో అయిన ఆయిల్ వల్ల బొల్లి మచ్చలు, విటిలిగో అంటాము, బొల్లి మచ్చలు తగ్గే అవకాశం ఉంటుంది. దాన్ని వాడుకోవచ్చు. ఇలాంటి చెట్లను కూడా మనం పెంచుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి తురక వేప అంటాం. వేప జాతిలోనే, అజాడిరెక్ట జాతిలోనే ఇంకొక అరుదైన మొక్క, ఎప్పుడు 24 అవర్స్ కాయలు ఉండే చెట్టు. వేప గుణాలన్నీ దీనికి కలిగి ఉంటాయి. ఈ చెట్టు ప్రతి ఇంట్లో ఉండాలి. నిత్య కళ్యాణి అనే పేరు కూడా ఉంది, ఎప్పుడు పూస్తుంటుంది. ఇకపోతే వావిలి అయితే ఇక వావిలి గురించి ఎంతసేపు చెప్పినా తక్కువే ఉంటుంది. ఒకప్పుడు బాలెంతలకు వావిలి ఆకుతోని స్నానం చేసేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాలెంతలాగా అయిపోయారు. కాబట్టి వావిలి యొక్క ప్రాశస్యం చాలా ఉంది. వావిలి ఆకులతోని స్నానం చేసిన నొప్పులు తగ్గుతాయి. వావిలి వేరుతోని ఆకుతోని చేసిన పౌడర్తోని చేసిన క్యాప్సుల్ కానీ పౌడర్ కానీ వట్టి కషాయం తాగినా కూడా కీళ్ళ నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ వావిలాకు కషాయం తాగినట్టయితే ఖచ్చితంగా తగ్గుతుంది. సూర్యపత్రి ఆకు అయితే చిన్నగా ఉంటుంది. దాన్ని మేము కీళ్ళ నొప్పులకు దాని గింజలు వాడతాము. వావిలి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది, స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా ఔషధ మొక్కనే, ఇది కూడా ఔషధ మొక్కనే. కానీ ఇది ఎత్తుగా ఉంటుంది, అది చిన్నగా ఉంటుంది. మందపాకు ఆకులు ఉంటుంది, ఆకుతో ఆ దీపం కూడా వెలిగిస్తారు. చాలా పవిత్రమైన మొక్క. దాన్ని కూడా మనం ఫీల్డ్లో లైవ్లో కూడా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ నేల తాటి, చిన్న మొక్క. ఇది దుంప వస్తుంది, ఇమ్యూనిటీని ఇస్తుంది, యవ్వనాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. చిన్న పొడవాటి చాక్పీస్ లాంటి దుంపలు ఉంటాయి దీంట్లో. సఫేద్ ముస్లి అని ఉంటుంది ఇందులో. తెల్ల నేల తాటి చాలా శ్రేష్టం, ఇది కూడా శ్రేష్టమే. మనిషికి గుర్రపు వంటి శక్తిని ఇస్తుందని వాజీకర ఔషధాల్లో ఆయుర్వేదిక్లో చాలా వాడతారు. నేల తాటి చిన్న ఎల్లో రంగు పువ్వు పూస్తుంది. తాటి మొలకలాగా ఉంటుంది కానీ కాదు, ఇది సపరేట్ చెట్టు. అక్కడ చాలా అంతరించిపోతున్న వాటిలలో ఇది కూడా ఉంది. దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. చాలా బెస్ట్ చెట్టు ఇది. తర్వాత పొడపత్రి అండి, జిమ్నామ్నా సిల్వెస్ట్రీ అంటారు. పొడపత్రి అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరికి పొడపత్రి అవసరం ఉంటుంది. పొడపత్రి ఆకులు ఒక మోతాదు ప్రకారంగా, అంటే షుగరు ఎంత ఉంది, ఎప్పుడు ఉంది, ఎవరికి ఉంది, ఎలా ఉంది, దాని ప్రకారంగా ఆకులు ఎంత తీసుకోవాలనేది తెలిసి వాడితే, పొడపత్రి ఆకులు వాడితే షుగర్ను దాదాపు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా స్టార్టింగ్ దశలో ఉంటే పూర్తిగా లేకుండా కూడా చేసుకోవచ్చు. కానీ శాస్త్రీయంగా దాన్ని వాడాల్సిన అవసరం ఉంది, తెలుసుకొని వాడాలి. జిమ్నామ్నా సిల్వెస్ట్రీ అంటారు. మధునాశిని అనే పేరు కూడా ఉంది. దాని ఒక్క ఆకు తింటే మళ్ళీ మనం షుగర్ తింటే షుగర్ టేస్ట్ కూడా రాదు, మొత్తం గడ్డి తిన్నట్టుగా ఉంటుంది. షుగర్లో మొట్టమొదటి చెట్టు అని చెప్పొచ్చు పొడపత్రి, జిమ్నామ్నా సిల్వెస్ట్రీ, మధునాశిని. పొడపత్రిని గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు ఇంట్లో. తర్వాత మనము పట్టుకుచ్చుల చెట్టు అంటాము, దీన్ని కుకుందర అనే పేరుతో పిలుస్తుంటారు. ఇది మనం బతుకమ్మ పండుగ అప్పుడు దాంట్లో వాడతాము, చాలామందికి తెలుసు. ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ప్రత్యేక అనుపానాల్లో వాడతారు కాబట్టి దీన్ని తెలిసినప్పుడు అనుపానాలతో మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత సిరాకాయల చెట్టు అంటాం. దీని ఆకులు నలిస్తే చేతులంతా మనము సిరాలాగా ఉంటుంది. పూర్వకాలంలో సిరాకు బదులుగా దీన్నే వాడేవారంట. దీని ఆకులు డార్క్ కలర్ సిరాలాగా ఉంటాయి. దీని చర్మవ్యాధులకు పైపూతగా కూడా వాడచ్చు. తర్వాత నల్ల మచ్చల మీద కూడా వాడచ్చు. చాలా శ్రేష్టమైన మొక్క, గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అరగ్వద, రేల అండి. రేల చెట్టు అంటే చాలా ఫేమస్. క్యాసియా ఫిస్టులా అంటారు ఆంగ్లంలో, అరగ్వద అంటారు సంస్కృతంలో. రేల చెట్టు అని మనం అంటారు. రేల పూలు బాగా పూస్తే వర్షాలు బాగా పడతాయి అనే నానుడి కూడా ఉంది. రేల కాయల గుంజుతోని మనకు ఫైల్స్ సమస్య పోతుంది, అజీర్ణం పోతుంది, మలబద్ధకం పోతుంది. జీర్ణ వ్యవస్థకు ఒక అమృత తుల్యంలా పనిచేసే చెట్టు రేల చెట్టు అండి. రేల ఆకులు పైన నూరి పెట్టుకోవడం వల్ల నొప్పులు కూడా తగ్గుతాయి. రేలకాయ గుంజు వల్ల మనకు ఫైల్స్, ఫిస్టులా లాంటి సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. మంచి ఔషధ మొక్క. రేల పూలను ఆహారంలో కూడా వాడుకోవచ్చు. ఆహారంలో వాడినట్టయితే నొప్పులు 1 సంవత్సరం పాటు రావని చెప్తారు. కీళ్ళ నొప్పులు, మంచి పోషకాలు ఉంటాయి, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. చాలా మంచి మొక్క అరగ్వద, రేల, పసుపు రంగు పూలతో ఉంటుందండి. నెక్స్ట్
ఫ్యాసిఫ్లోరా అనే చెట్టు రాకి పుష్పం అంటారు, పంచపాండవుల చెట్టు అంటారు. దాంట్లో 3 రంగులు 4 రంగుల చెట్లునే మేము బాగా ప్రచారం చేస్తాము. దాని ఆకుల కషాయము మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది, నిద్ర బాగా పట్టేలాగా చేస్తుంది. దాని పుష్పాల కషాయంతో కూడా సుఖనిద్రకు ఉపయోగిస్తారు. చాలా అందమైన పువ్వు, కీటకాలు కూడా ఆకర్షిస్తుంది. జీవ వైవిధ్యానికి ఎంతో ఉపయోగపడే మొక్క ఈ రాకి పుష్పము, ఫ్యాసిఫ్లోరా అంటారు ఇది. నెక్స్ట్ షుగర్లోకి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక చెట్టు ఇన్సులిన్ ప్లాంట్. దీంట్లో పేరులోనే ఉంది ఇన్సులిన్ అని. ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఈ ఆకులు తీసుకున్నట్టయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. నిజంగా ఉంటుందా, ఎవరికి ఉంటుంది, ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, నిజంగా పనిచేస్తుందా అనే అనేక డౌట్లు వస్తాయి. కానీ అది వాడే విధానం సరిగ్గా ఉంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. మేము ప్రాక్టికల్గా 25 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. దాని ఆకులు ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి, ఒకటేసారి ఆకులు వాడి ఇన్సులిన్ మానేసి టాబ్లెట్లు మానేస్తే ఇబ్బంది అవుతుంది. నిదానంగా డోస్ తగ్గించుకుంటూ ఈ ఆకులను తినడం పెంచుకుంటూ ఒక వైద్యుని పర్యవేక్షణలో ఉంటే ఖచ్చితంగా ఇన్సులిన్ ఉత్పత్తి శరీరంలో సహజ సిద్ధంగా జరుగుతుంది. ఇన్సులిన్ ప్లాంట్ చాలా బాగా పనిచేస్తుంది. వాడే విధానం తెలిస్తేనే అది పనిచేయడం అనేది ఉంటుంది. మరొక ముఖ్యమైన మొక్క అండి, కరోనా అప్పుడు ఇక ఈ మొక్క ప్రపంచ హీరో అయింది. తిప్పతీగ, టినోస్పోరా కార్డిఫోలియా అంటారు, గుడూచి అంటాము, అమృత అంటాము, అమృతలత అంటాము, ఎన్ని పేర్లు ఉన్నాయి దీనికి. తిప్పతీగ అద్భుతమైన మొక్క, జ్వరాల మీద పనిచేస్తుంది, ఇమ్యూనిటీ మీద పనిచేస్తుంది, క్యాన్సర్లో కూడా ఇవ్వచ్చు, ప్రతి దాంట్లో ఇవ్వచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన మొక్క, దాని గురించి చెప్పనవసరమే లేదు. దాని ఆకులు లేదంటే కాండము మధుమేహాన్ని నియంత్రించడానికి చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తిప్పతీగను పెంచుకోండి. పట్టి తీగ ఇట్లా పడేస్తే చాలు పెరుగుతుంది. మరణమే లేని చెట్టు తిప్పతీగ, టైనోస్పోరా కార్డిఫోలియా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వాడే విధానం జాగ్రత్తగా వాడినట్టయితే కరెక్ట్గా పనిచేస్తుంది. టైనోస్పోరా కార్డ్, అమృతవల్లి, అమృతలత, అమృత, గుడిచి చాలా పేర్లు ఉన్నాయండి. అద్భుతమైన మొక్క. ఒక తిప్పతీగ గురించి తెలిసి వాళ్ళు వైద్యం మొత్తం చేయొచ్చు అంటారు పూర్వీకులు. అద్భుతమైన మొక్క. ఆ తర్వాత వచ్చేసి వాయింట చెట్టు. వాయింట చెవి నొప్పి కోసం వాడతాము, తలనొప్పికి వాడతాము, పక్షపాతంలో కూడా వాడతారు. కానీ దాన్ని కొంచెం అనుపానాలు, క్రిటికల్ అనుపానాలు ఉంటాయి కాబట్టి తెలుసుకొని వాడాలి. ఎవరంటే వాళ్ళు ఎట్లంటే అట్లా వాడకూడదు. జనరల్గా వాడే ఔషధాలు వేరు, ఇలాంటివి వేరు. మొక్కలలో ఔషధ గుణాలలో ఎలాంటి లోపం లేదండి. వాడే విధానంలో, ఇచ్చే వ్యక్తుల్లో, చెప్పే వ్యక్తుల్లో, మనం వాడే పద్ధతుల్లో తేడాలు ఉంటాయి తప్ప ప్రకృతిలో ఎప్పుడు అబద్ధం ఉండదు. ఖచ్చితంగా పని చేస్తుంది.